కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కడప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నిర్మించబడిన మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, అలాగే ప్రభుత్వ వైపు కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి పాల్గొని ప్రారంభోత్సవానికి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ ప్రారంభం కావడం వల్ల ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కడప జిల్లాలో వైద్య రంగాన్ని మరింత అభివృద్ధి చేసి సాధారణ ప్రజలకు సులభంగా వైద్యం అందించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కడప రిమ్స్లో 6 ఆపరేషన్ థియేటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. అత్యాధునిక వసతులతో ఇది రిమ్స్కే ఒక తలమానికంగా, అలాగనే రాయలసీమలోనే ఒక పెద్ద హాస్పిటల్ ఇది. దీన్ని అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశము. అందులో భాగంగా ఈరోజు 6 ఆపరేషన్ థియేటర్స్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ, వీళ్ళందరి కృషి వలన ఈరోజు ఈ హాస్పిటల్ ఇంత గొప్ప ఆపర్చునిటీస్తో, అలాగనే వసతులతో ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దీనికి హాస్పిటల్ సిబ్బందిని అందరినీ, ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ యొక్క రిమ్స్ని పెద్ద ఎత్తున దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రాయలసీమలో ఎక్కడ కూడా ఏదైనా పౌరుడికి అవసరము, ప్రతి ఒక్క కేసులో అవసరం వచ్చే విధంగా, ప్రతి ఒక్క సమస్యకి, ప్రతి ఒక్క హెల్త్ ప్రాబ్లమ్స్కి రిమ్స్కు పోవడమే, రిమ్స్కు చేరితే మనకి ఏదైనా అవుతుందని పేషెంట్లు కానీ ఆలోచించుకునే విధంగా నిర్భయంగా రిమ్స్కి వచ్చి వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ తీసుకునే విధంగా రిమ్స్ను అభివృద్ధి చేస్తాం భవిష్యత్తు కాలంలో. అలాగనే ఇక్కడున్న చిన్న చిన్న సమస్యలు కానీ, రిక్రూట్మెంట్స్ కానీ, స్టాఫ్ రిక్రూట్మెంట్స్ కానీ, డాక్టర్స్ రిక్రూట్మెంట్ కానీ అన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేసి నిమ్స్ హైదరాబాద్లో ఉన్న నిమ్స్కు పోటీ పడే విధంగా రిమ్స్ను డెవలప్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరం ప్రయత్నిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. విద్యకు, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు కడప రిమ్స్ హాస్పిటల్లో అత్యాధునిక వైజ్ఞ పరిజ్ఞానంతో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ను ఓపెన్ చేయడం ఈ ప్రభుత్వం వైద్యానికి ఇస్తున్న చిత్తశుద్ధికి నిదర్శనం. మరి ఈరోజు రాయలసీమలో అతిపెద్ద హాస్పిటల్ అయిన రిమ్స్ హాస్పిటల్లో ఇది ఓపెన్ కావడం ప్రజలకందరికీ కూడా మరింత సౌకర్యాన్ని అందిస్తూ, డాక్టర్స్ కూడా చాలామంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ ఉండడం వల్ల ఇది రాయలసీమలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక మంచి సౌకర్యంగా తయారవుతుంది. రిమ్స్ హాస్పిటల్ను తొందరలోనే నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి తొందరలో విజ్ఞప్తి చేసి ఈ హాస్పిటల్లో మిగతా భర్తీ కావాల్సిన టీచింగు, నాన్ టీచింగు, పారామెడికల్, అదేవిధంగా మిగతావన్నీ కూడా భర్తీ చేసేదానికి ఈ ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తాం. ఈ డాక్టర్స్కి, హాస్పిటల్ ముఖ్యంగా సూపరింటెండెంట్ గారికి, మిగతా డాక్టర్స్కి అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం.